జరుగుతున్న కాంగ్రెస్ బూత్ లెవెల్ సమావేశంలో బట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ అందరి ఆలోచనలతో పాటు రేపు జరగబోయేటువంటి ఈ దేశంలో మనందరికీ తెలిసిందే, ఈ దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా దేశాన్ని మతం పేరు మీద ఆర్థిక వ్యవస్థల పైన విడదీస్తూ విద్వేషాన్ని చెందుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి సందేశాన్ని, అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ దేశంలో లౌకికవాదంతో ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఈ దేశ బిడ్డే, ఈ దేశాన్ని పాలించగలిగినటువంటి అర్హత శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే ఇతర పార్టీకి లేదని చెప్పేటువంటి సందేశాన్ని ప్రతి ఇంటికి మీ ద్వారా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ అందరినీ ఇక్కడ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, పెద్దలందరూ అనేక మంది ఇక్కడ వేదిక మీద ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ పక్షాన 6 గ్యారెంటీలు ప్రకటించాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మీ అందరు ఇచ్చినటువంటి ఆశీస్సులతో గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్య దీక్షతో ఎటువంటి ఇబ్బందులు అనేక ఎదుర్కొన్నప్పటికి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోవటం కోసం 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీల్ని అమలు చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. రేపు రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని గ్యారెంటీల్ని అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక కసరత్తులు చేస్తూ మీరందరూ తలెత్తుకొని నిలబడేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఇందిరమ్మ రాజ్య ప్రజాపాలన అందిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేలుతా ఉన్నాం. బట్టలు ఇప్పి కొడతామని చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కన్నెర చేసి చూస్తే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మిగలదని చెప్పడానికి ఎటువంటి సందేహం. మీరు బట్టలు ఇప్పి ఓడ తీసుకొడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని కూడా చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాష్ట్రం, ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలనేటువంటి ఆలోచనతో పాలన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాన్ని ఏదో మీరు చేతగానితనంగా భావించి బట్టలు ఎప్పి తీసుకొడతామనంటే మా తడాక ఏంటో కూడా మీకు స్పష్టంగా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పడమే కాకుండా మీరందరూ అకుంఠిత దీక్షతో మన నాయకత్వం చెప్పేటువంటి మాటలను సూచనలు తీసుకొని ఊరూరు ఇంటింటికి కాంగ్రెస్ సందేశాన్ని తీసుకొని వెళ్తూ రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 స్థానాలు పైబడి మనందరం గెలిచి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మనం కానుక ఇద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు ఉప ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మన తెలంగాణ ఇన్ఛార్జ్ మేడం దీపాదాస్ మున్షి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. नमस्कार। हमारे तेलंगाना राज्य से बूथ के सिपाही, हमारे लीडरगण आज हमारे सामने आप लोग उपस्थित हैं। मंच में आदरणीय कांग्रेस प्रेसिडेंट मल्लिकार्जुन खड़गे जी, हमारे कांग्रेस एआईसीसी के जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन केसी वेणुगोपाल जी, तेलंगाना के मान और शान
हमारे मुख्यमंत्री रेवंत जी, हमारे डेप्यूटी सीएम भट्टी जी, सारे मंत्रीगण, हमारे पार्टी के पीसीसी के सारे एग्जीक्यूटिव, डिस्ट्रिक्ट प्रेसिडेंट, ब्लॉक प्रेसिडेंट, मंडल प्रेसिडेंट, डिवीजन प्रेसिडेंट, अभी जंग लड़ने का समय है। सरकार आ गई है, लेकिन थोड़ा ठंडा पड़ गया है आप लोगों में। 24 में जंग है, मोदी को हराना है, राहुल गांधी को बैठाना है। आप लोगों को तैयार होना है। बूथ के सिपाहियों, बूथ के लीडर, आप लोग तैयार हो जाइए। पूरे तेलंगाना में 17 में 17 सीट कांग्रेस को जिता के हम भेजेंगे यहां से लोकसभा में। बहुत कठिन काम है। आज हमारे बूथ से सारे लीडर्स को हम बुलाए हैं इसलिए कि जैसे आप लोग रात रात जागकर बहुत ही कठिन परिश्रम करते हुए तेलंगाना में सरकार बनाए हैं, उससे भी दुगना आपको परिश्रम करना पड़ेगा। तभी हम दिल्ली में पहुंचा पाएंगे 17 हमारे लोकसभा के मेंबर्स को। आपके ऊपर कांग्रेस की मर्यादा है, आपके हाथ में कांग्रेस का झंडा है और आप लोग शपथ लीजिए कि 24 के लोकसभा के चुनाव तक आप लोग घर नहीं बैठेंगे, घर घर जाके कांग्रेस का नाम प्रचार करेंगे, जो हमारा विचारधारा है उसको प्रचार करेंगे। हमारे साथ आज बहुत लोग हैं, बात करेंगे। हम हर एक लोकसभा में जाएंगे, वहां के वर्कर्स से बात करेंगे, हर एक डिस्ट्रिक्ट में जाएंगे, वहां के वर्कर्स से बात करेंगे और हमारी रणनीति तैयार करेंगे। खुश रहिए। जय हिंद, वंदे मातरम, जय तेलंगाना। శబ్దంగా ఉండాలమ్మా. ప్లే కార్డ్స్ దించండి ఫిరోజ్ భాయ్, ప్లే కార్డ్స్ కిందికి దించండి. ఇప్పుడు మనమందరం ఎదురు చూస్తున్నటువంటి మహానాయకులు ఇవాళ బూత్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క ఏజెంట్ పిలుచుకొని, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బూత్ ఏజెంట్ల మీటింగ్ ఇది. మీకు దశ దిశ ఇవ్వడానికి పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చినారు. వేదిక పైన ఖర్గే గారితో పాటు పెద్దలు కేసీ వేణుగోపాల్జీ గారు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారిని వారి యొక్క ఆశీర్వాద సందేశాన్ని మనకి ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఐ రిక్వెస్ట్ ది మల్లికార్జున్ ఖర్గే జీ, ఆనరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, టు అడ్రస్. పెద్దలకి చప్పట్లతో స్వాగతం పలకండి దయచేసి. आज के इस मंच पे पधारे हुए आप सबके चाहते और हमारे तेलंगाना के यंग और इंथुजियास्टिक लीडर सीएम रेवंत रेड्डी जी और हमारे पार्टी के जनरल सेक्रेटरी जो हमारे साथ काम करते हैं और हर जगह बहुत ही लगन से वो अपना दिल पच से हर काम में विश्वास रखते हैं, श्री केसी वेणुगोपाल जी, और अभी आपके सामने बात किए दीपा मुंशी जी,
डिप्टी सीएम विक्रम भट्टी जी, सारे मिनिस्टर्स जो मंच पर बैठे हैं और जो भी हमारे पार्टी के प्रमुख नेता हैं और बूथ लेवल एजेंट्स जो पूरे राज्य में से यहाँ स्टेडियम में आए हैं और दूसरे हमारे जो यूथ कांग्रेस है, महिला कांग्रेस है, सेवा दल है, किसान सेल है, एससी एसटी सेल है, लेबर सेल है, ऐसे सारे सेल कांग्रेस के ये हमारे नेता लोग यहाँ आए हैं और ये बहुत बड़ा मुद्दा है। 2 महीने में हम इलेक्शन को जाने वाले हैं और 2 महीने के बाद हमारा रिजल्ट आएगा और खास करके अरे बैठो भाई चुप बैठो। तो अपने साथ कदम पे कदम मिला के आपको चलना है और हमारे खास करके जो बूथ एजेंट्स हैं उनका काम है, बहुत ही बढ़िया काम होना चाहिए। अगर बूथ लेवल एजेंट्स ठीक नहीं होंगे तो हमारा काम बहुत अधूरा रहेगा। ब्लॉक लेवल, बूथ लेवल और डिस्ट्रिक्ट लेवल के सभी नेता मिलके पार्टी के लिए सभी काम करेंगे, ऐसा मैं आशा करता हूं। और सबसे पहले मैं आप सबका धन्यवाद दूंगा कि आप सबके सामूहिक प्रयास से कांग्रेस की सरकार रेवंत रेड्डी के नेतृत्व में आया और वो अच्छी सरकार आज बनाए हैं। और जो वायदे आपने 6 वायदे किए थे गारंटी, अब वो 6 में से अब आप ऑलरेडी 2 गारंटी इंप्लीमेंट किए। 2 गारंटी इंप्लीमेंट हुए या नहीं? तो 2 गारंटी तो आपको शुरू किए हैं और 2 गारंटी जल्दी ही वो करने वाले हैं। आज कहेंगे या कल कहेंगे मुझे मालूम नहीं, लेकिन वो 2 गारंटी भी करेंगे। और 2 गारंटी 1-2 महीने 3 महीने छोड़ के वो फिर करेंगे। यानी जो वायदे आपको किए थे वो पूरे वायदे हम निभाएंगे और आपको सुख और समृद्धि के साथ करेंगे। वो दिन चले गए जो दिन लोग वायदा करते थे लेकिन निभाते नहीं थे, बोलते थे काम नहीं करते थे। हर आदमी इतना झूठ बोलता था कि जो चीज करना चाहिए था वो नहीं करते थे। तो ऐसे नेता बहुत है हमारे देश में। प्राइम मिनिस्टर खुद ही बहुत से वायदे किए। अब आजकल पेपर में आ रहा है, आप देखे हैं हर पेपर में फ्रंट पेज पे मोदी की गारंटी बोल के लिखते हैं। आप लोग देखे या नहीं मुझे मालूम नहीं। हर पेपर में मोदी की गारंटी। क्या है भी मोदी की गारंटी? उन्होंने कहा था
2 करोड़ नौकरियां दूंगा, ये गारंटी थी उसकी, दिया उसने। मोदी की गारंटी थी काला धन लाके 15-15 लाख देंगे, दिया मोदी ने। और आप रोज पेपर में देखो, हर पेपर में फ्रंट पेज पे मोदी की गारंटी। अरे बाप, तुम पहले की गारंटी नहीं दिए लोगों को, अब कौन सी गारंटी देने वाले हैं? मैं पूछता हूं। मेरे को परसों मिले थे सुभाष चंद्र बोस के जयंती के दिन। मैं उस दिन पूछना बोला था, फिर अच्छा नहीं था क्योंकि वो सुभाष चंद्र बोस की जयंती थी, इसीलिए मैं वो बात ज्यादा नहीं किया। मैं पूछना चाहता था उनको, क्या आपने जितने भी पहले गारंटी दिए थे उसमें कितने निभाए, ये पूछने वाला था। लेकिन अब वो जयंती समय रहने की वजह से मैं जो आने वाले सेशन में सारी चीजें जरूर पूछूंगा। जो जो उन्होंने वायदा किया था क्यों नहीं किया। अब सिर्फ लोगों को भगवान की फोटो बताने से पेट नहीं भरता, मेहनत करना पड़ता। मेहनत करने के लिए काम होना पड़ता है। काम होना है तो एम्प्लॉयमेंट होना, तो एम्प्लॉयमेंट भी नहीं, और इन्फ्लेशन तो इतना बढ़ रहा है, महंगाई दिन पे दिन महंगाई बढ़ रही है। और मोदी जी बड़े खुश हैं, वो सब छोड़ देते हैं। चलो भाई, सबको बोलते हैं कि भगवान की इच्छा। कल के दिन अगर लोग भूखे मर गए, किसान मर गया, तो भगवान की इच्छा ही बोलेंगे, क्योंकि उनको आदत है कब संकट आता है तो उस वक्त कुछ ना कुछ बहाना करते हैं। कभी पाकिस्तान का नाम लेते हैं, कभी चाइना का नाम लेते हैं, कभी भगवान का नाम लेते हैं। यही काम करते हुए आए हैं। और मेरा एक आपसे विनती है, ऐसे उनके जाल में मत फंसो। अगर फंसेंगे देश में डेमोक्रेसी बर्बाद हो जाएगी, देश का संविधान चले जाएगा। इसलिए आपको होशियार रहना चाहिए। दूसरी चीज, जो हमारे यंग लड़के हैं, युवा हैं, वो चाहे जनरल हो, ओबीसी हो, एससी एसटी के हो, कोई भी हो, हर एक को काम होना चाहिए। काम के लिए, पेट भरने के लिए काम तो करना पड़ता है। तो इसीलिए राहुल जी के नेतृत्व में 14 जनवरी से मणिपुर से शुरू हुई भारत जोड़ो न्याय यात्रा महंगाई, बेरोजगारी, जनता के पैसों की लूट जैसे मुद्दों के साथ लेकर उन्होंने सारे देश में भारत जोड़ो न्याय यात्रा कर रहे हैं। उसके लिए हम सभी को साथ देना चाहिए। हम उनके साथ जुड़े हैं। मैं खुद 2-3 जगह जाके आया हूं, और वैसा ही हमारे जो वेणुगोपाल है उन्होंने भी उसमें साथ जुड़े हुए हैं। రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్ నుంచి మొదలుపెట్టి దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. భారతదేశంలో మంచి జరగాలని, ధరలు తగ్గాలని, సామాజిక న్యాయం ఉండాలని, అందరూ బాగుండాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు. దాంట్లో నేను కేసు వేణుగోపాల్ కూడా పాల్గొన్నాం ఈ మధ్య కాలంలో. भाइयों, ये जो राहुल गांधी जी की मेहनत है,
ये पूरे देश के युवाओं के लिए है, महिलाओं के लिए है, गरीबों के लिए है, एससी एसटी के लिए है, कमजोर लोगों के लिए है, किसानों के लिए है। इसीलिए वो हिम्मत से आगे बढ़ रहे हैं। రాహుల్ గాంధీ గారు ధైర్యంతో సాహసంతో చాలా కష్టపడుతున్నారు. ఈ దేశం యువకుల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, దళితుల కోసం, ఆదివాసుల కోసం, అందరి కోసం రాహుల్ గాంధీ గారు ధైర్యం సాహసంతో చాలా కష్టపడుతున్న విషయం మీరందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. देखो, तेलंगाना में हमें जीत आप सबकी मेहनत से मिली, ये बताती है, और राहुल जी का मेहनत भी ये बताती है। एक उर्दू में शायर है, मैं कहूंगा, 1000 वर्ष गिरे, लाख आंधियां उठे, वो फूल खिल के रहेंगे जो खिलने वाले हैं। మీ అందరి కష్టంతో, రాహుల్ గాంధీ గారి కష్టంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏం జరిగినా సరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి భవిష్యత్తు చెప్పి నేను మనవి చేస్తున్నాను. आप काम करेंगे तो नतीजा सामने आएगा। विधानसभा चुनाव में कांग्रेस अकेली लड़ी, एक सीट पर सीपीआई, बाकी सीट पर कांग्रेस, और आपके मेहनत की वजह से, आप और यहां के बैठे हुए लीडर्स एक होकर काम करने की वजह से ये नतीजा आज निकला है। वही नतीजा आपको पार्लियामेंट में लाना है। మీరందరి కష్టంతో, సాహసంతో, ధైర్యంతో మీరు ఈ వేదిక మీద నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేసినందుకే శాసనసభ ఎన్నికల్లో గెలిచారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు వేదిక మీద అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. तेलंगाना में हमारी सरकार को अपने कामकाज से देश में एक मॉडल बनाना है। कोई भी ये कहे कि भाई ये काम जो हमारे रेड्डी साहब ने जो कांग्रेस के तरफ से किया और कांग्रेस ने यहां जो मॉडल बनाया वो मॉडल हम इंप्लीमेंट करेंगे, ऐसा सारे देश के लोग बोलना चाहिए। ఇక్కడ ప్రభుత్వ పనితీరు భారతదేశం మొత్తం కూడా అనుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్న దేశం మొత్తం కూడా కోరుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. और मोदी जी हमेशा जहां सरकार कमजोर होती है उसको और दबाने की कोशिश करते हैं। परसों उन्होंने एक नेता को बुलाया था, महाराष्ट्र के नेता को, मैं नाम नहीं बोलना चाहता हूं, लेकिन मैं उनके जो नेता लोग बुला के उनको पूछे, क्या पूछे, महाराष्ट्र में आप कितने एमएलए को फोड़ सकते हैं और कितने एमएलए को निकाल कर कांग्रेस में ला सकते हैं, ये क्वेश्चन किसी एक सामान्य व्यक्ति ने नहीं पूछा, ये तो दिल्ली के बड़े नेता पूछे हैं। इसका मतलब यही है कि तोड़ो, जहां कहीं भी यूनिटी है, जहां कहीं भी एमएलए है, उनको तोड़ने का काम करते हैं। लेकिन तेलंगाना में वो काम अब नहीं हुआ, पीछे हो गया होगा। ये तेलंगाना, आज का तेलंगाना राहुल गांधी का तेलंगाना है, सोनिया गांधी का तेलंगाना है, और रेवंत रेड्डी और सारे हमारे नेता जो बैठे हैं उनका तेलंगाना की गवर्नमेंट है। నరేంద్ర మోదీ, అమిత్ షా ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా
ప్రభుత్వం బలహీనంగా ఉన్న పార్టీ బలహీనంగా అది విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య వాళ్ళు మహారాష్ట్ర నుంచి ఒక నాయకుడిని పిలిచి మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకురాగలుగుతారు, ఎట్లా ఆ పార్టీని విడగొట్టరని చెప్పి అడిగిండ్రు. ఎవరూ పోలేదు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఐకమత్యంగా ముందుకు పోవడం చాలా సంతోషం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. आज मोदी जी और होम मिनिस्टर शाह दोनों मिलके ईडी का, इनकम टैक्स का, सीबीआई का डर बता बता कर एमएलए को, एमपीज को डरा रहे हैं और जो आगे इलेक्शन के लिए तैयारी कर रहे हैं, जो ठहरने वाले हैं, उनके ऊपर भी अभी से ईडी, अभी से इनकम टैक्स वो लोग डाल रहे हैं। तो इसीलिए होशियार रहना। मैं रेवंत रेड्डी को भी बोलता हूं, जरा देख के होशियार हो, ये बड़े खतरनाक लोग हैं। इसीलिए जब ये खतरनाक लोग हैं, इनको उसी तरीके से लड़ना जो वो लड़ रहे हैं, उनसे ज्यादा ताकत लग के लड़ना चाहिए। మోదీ అమిత్ షా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని ఉపయోగించి ఎమ్మెల్యేలని, ఎంపీలని బెదిరిస్తున్నారు. పోటీ చేసే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా ముందస్తుగా చెప్తున్నా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నరేంద్ర మోదీ रॉन्ग उनको अकेले को नहीं बोला, रेवंत रेड्डी और उनके जो कांग्रेस के नेता लोग हैं, ये सभी होशियार रहना चाहिए। నరేంద్ర మోదీ, అమిత్ షా, రేవంత్ రెడ్డిని అందరినీ కూడా మరి అలర్ట్ గా ఉండాలి. ఈడీ, సిబిఐ, ఐటీ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. जब जब तुम्हारी ताकत बढ़ती है, तब तब वो तुमको कमजोर करने के लिए खेल खेलते हैं। लेकिन तेलंगाना के लोग डरने वाले नहीं है। तेलंगाना के लोग हमेशा लड़ते रहे। आज जो इंडिपेंडेंट तेलंगाना हुआ, ये सोनिया गांधी जी के आशीर्वाद से हुआ, ये सोनिया गांधी के नेतृत्व में हुआ। हम सबको याद रखना चाहिए, अगर कोई गैर समझता है, गद्दारी करता है, तो वो ठीक नहीं है। एक आदमी ने तो गद्दारी किया, लेकिन अब पछता रहूंगा। कई लोग कोई बोलते हैं सोया है, कोई बोलते हैं उठा है, कोई बोलते हैं बात कर रहा है, बोलते हैं, मुझे मालूम नहीं। लेकिन जो कांग्रेस के साथ गद्दारी करता है, वो एक न एक दिन जरूर हारता है। బీజేపీ భయపెట్టించే ప్రయత్నం చేస్తుంది, కానీ తెలంగాణలో భయపడే వాళ్ళు ఎవరు లేరు. తెలంగాణలో సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో ఎవరు బీజేపీకి, నరేంద్ర మోదీకి, అమిత్ షాకి భయపడరు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన వాళ్ళు, ద్రోహం చేసిన వాళ్ళు సమాజం ఎప్పుడు కూడా క్షమించదు. వాళ్ళు ఓడిపోతారని చెప్పి నేను మనం చేస్తున్నాను. केसीआर सरकार जब थी, वो सेंटर पे हमला नहीं करते थे, वो ज्यादा से ज्यादा जो करते थे वो कांग्रेस पार्टी पे करते थे। अब जब हमारी सरकार, तो बीजेपी और बीआरएस दोनों की गालियां खाके, दोनों के मार खाके हम दोनों को हरा के आज आए हैं। इससे ही अंदाजा लगता है कांग्रेस की ताकत क्या है। కేసీఆర్ ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద దాడి చేయకపోయేవాడు. అదే కాంగ్రెస్ పార్టీ మీదనే పదే పదే దాడి చేస్తుండేవాడు. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలని, పార్టీలని రెండింటిని ఓడించిందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. हम लोगों को रात दिन नीचे काम करना है, विलेज लेवल पे काम करना है। जब विलेज लेवल पे हम काम करेंगे,
तभी हम यशस्वी हासिल करेंगे, तभी हम सक्सेस पाएंगे, नहीं तो बड़ा मुश्किल हो जाएगा। దినము రాత్రి మనందరం కూడా క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేయాలి, బూత్ స్థాయిలో పనిచేయాలి. అప్పుడే గ్రామ స్థాయిలో పనిచేస్తేనే మనం విజయం సాధిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जब पंडित जवाहरलाल नेहरू जी 1952 में इलेक्शन में थोड़े सीट हारने के बाद ऐसी ही वर्कर्स मीटिंग में उन्होंने कहा, क्या कहा, चुनाव में हम वहां सफल रहे जहां हमने जनता के बीच काम किया। फिर एक बार पढ़ता हूं, चुनाव में हम वहां सफल रहे जहां हमने जनता के बीच काम किया, लेकिन वहां फेल रहे जहां हमने केवल पब्लिक मीटिंग्स की। జవహర్లాల్ నెహ్రూ గారు ఒకసారి కొన్ని ఎన్నికల్లో కొన్ని సీట్లు ఓడిపోయినప్పుడు స్పష్టంగా చెప్పిండు, ఎక్కడైతే ప్రజల మధ్య ఉండి పని చేసినవో అక్కడ గెలిచినము, ఎక్కడైతే కేవలం పబ్లిక్ మీటింగ్స్ పెట్టినమో అక్కడ ఓడిపోయినము అని చెప్పి నెహ్రూ గారు చెప్పిన విషయం గుర్తు చేస్తున్నాను. अगर हम जनता के साथ नहीं घुल मिले, उनके बीच काम न करें, तो हम उसका भरोसा जीत लेने की आशा नहीं कर सकते. నిరంతరం ప్రజల్లో పనిచేయాలి, ప్రజల్లో పని చేయకుంటే వారి విశ్వాసం గెలవలేమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. इसीलिए मैं बोल रहा हूं, जो बूथ लेवल के लोग हैं, जो विलेज लेवल के लोग हैं, पंचायत के कार्यकर्ता है और यहां स्टेट लेवल के नेता है, सभी को मैं ये बोल रहा हूं, तुम्हारी पूरी शक्ति अब पार्लियामेंट इलेक्शन में लगाओ. एक तो आपने जीता, यू हैव वन द बैटल, बट यू हैव विन द वॉर in 2024 पार्लियामेंट इलेक्शन. బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కష్టపడి పనిచేయాలి, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలి. 2023లో మీరు బ్యాటిల్ గెలిచారు, ఇప్పుడు 2024లో కూడా యుద్ధం గెలవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. हमारे मोदी जी डेमोक्रेसी के बारे में बहुत बोलते हैं, वक्त आया तो क्या कहा उन्होंने, लोकतंत्र को मजबूत करना है. ठीक है भाई, मजबूत करने के लिए तो हमने संविधान लिखा है, मजबूत करने के लिए पंडित जवाहरलाल नेहरू जी ने डेमोक्रेसी की नींव डाली है. लेकिन आप क्या कर रहे हैं, अरे पार्लियामेंट में हमको बोलने भी नहीं देते. जो अपोजिशन के लोग हैं, जो कोई मुद्दा उठाते हैं, गरीबों की मुद्दा उठाते हैं, युवाओं की मुद्दा उठाते हैं, जो अन्याय अत्याचार हो रहे हैं उसका मुद्दा उठाते हैं, तो उस एमपी लोगों को बाहर डालते हैं. 146 एमपीज को उन्होंने सस्पेंड करके हाउस के बाहर डाला. ये है मोदी की डेमोक्रेसी. నరేంద్ర మోదీ గారు ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంటాడు అని అంటాడు, కానీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాడు. జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం బలంగా నిలబడింది, రాజ్యాంగం రచించబడింది. కానీ మోదీ గారి టైంలో పార్లమెంట్ లో ఎంపీలు ఏ ఇష్యూని రేజ్ చేద్దామన్నా పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న పార్లమెంట్ సెషన్ లో 146 ఎంపీలని నరేంద్ర మోదీ పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. इस 10 साल में मोदी ने डेमोक्रेसी को खत्म किया. डेमोक्रेसी के तहत जो जो इंडिपेंडेंट ऑटोनमस बॉडी बने थे उसको भी खत्म किया, और यहां तक कि
मैं समझता हूं लोकतंत्र को खत्म करने के लिए उसने सारे अनेक योजनाएं रची है। तो उस मकसद को उसके मकसद को आपको फेल कराना है और लोगों को बताना है कि हम संविधान बचाएंगे, नेहरू जी के लोकतंत्र को बचाएंगे, अंबेडकर के संविधान को बचाएंगे। ये तुम्हारी आवाज होना चाहिए। నరేంద్ర మోదీ గారు గత 10 ఏళ్లుగా భారతదేశంలో ప్రజాస్వామ్యం సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు. అనేక స్వతంత్ర సంస్థలను నాశనం చేశారు. మరి మనందరం కూడా నెహ్రూ గారి కలలు, అంబేద్కర్ గారి కలలు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి మోదీ గారి కుట్రలను వెలిబుచ్చాలి, కుట్రలను ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాను. भाइयों, और पंडित जवाहरलाल नेहरू जी के जमाने में वो एक बहुत बड़े स्टेट्समैन थे, दूरदर्शी थे। ये इनके जैसा नहीं है जाके समुद्र में डुबकी मारना उठना, डुबकी मारना उठना, ये नहीं करते थे जवाहरलाल नेहरू इस देश में बड़े बड़े कारखाने बनाए, बड़े बड़े डैम बनाए, इलेक्ट्रिसिटी लाए, सब चीज उन्होंने की। और उन्होंने ये कहा कि ये जो है बड़े बड़े कारखाने और बड़े बड़े डैम, दीज आर मॉडर्न टेंपल। జవహర్లాల్ నెహ్రూ గారు ఒక గొప్ప స్టేట్స్మెన్, ఒక గొప్ప విజనరీ. భారతదేశానికి ఎన్నో పరిశ్రమలు స్థాపించేశారు, ఎన్నో డ్యాములు కట్టించారు. వారు నెహ్రూ గారు అన్నారు, ఈ పరిశ్రమలు, ఈ డ్యాములే భారతదేశానికి ఆధునిక దేవాలయాలు అని చెప్పి నెహ్రూ గారు అన్న విషయం మీకు గుర్తు చేస్తున్నారు. और उन्होंने आगे कहा, आजादी के बाद हमने जो तीर्थ यात्रा शुरू की थी, आजादी के बाद हमने जो तीर्थ यात्रा शुरू की थी, उसका मकसद था कि स्वतंत्र भारत में जो बच्चा पैदा हो वो हमेशा स्वतंत्र रहे और अपना सिर ऊंचा रखकर प्रगति और समृद्धि की दिशा में बढ़ने का पूरा काम करे। ये पंडित जवाहरलाल नेहरू जी 1958 में बोले, हमारी तीर्थ यात्रा क्या है? या आगे के बच्चों को मार्गदर्शन करना और भारत को उसका आजादी सुरक्षित रखना, ये हमारी तीर्थ यात्रा है। मोदी जी की तीर्थ यात्रा क्या है? अब देखिए, गरीबों के तरफ कभी देखता नहीं, सबको दूर से दर्शन, सेलेक्टिवली। बाप बेचारा परसों बहुत कोशिश करके अपनी, ये क्या करते हैं आप बोलते हैं टीवी में, बहुत प्रचार, रोज पेपर में वही, सब जगह वही था, लेकिन अपने मिनिस्टर को आने नहीं दिया, बड़े नेताओं को आने नहीं दिया। वो अद्वानी जो राम जन्मभूमि के लिए लड़े, उनको आने नहीं दिया, जोशी को आने नहीं दिया, उनको सब बोला तुम दूर रहो, मैं अकेला ही गर्भगुड़ी में चले जाता हूं। నెహ్రూ గారు 1958లో అన్నారు, ఇదొక తీర్థయాత్ర. తీర్థయాత్ర అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పిల్లవాడు ఒక మంచి జీవితం, ఒక ప్రశాంతమైన జీవితం, ఒక ప్రగతిశీలి దేశంలో ఎదగాలని. నరేంద్ర మోదీ ఏంటిది? అంతా పబ్లిసిటీ, ప్రొపగాండా. మొన్న మీరు చూసిన ప్రోగ్రాంలో నరేంద్ర మోదీ ఈ రామ జన్మభూమి ప్రోగ్రాంలో ఎల్కే అద్వానీ రానియలే, మురళీ మనోహర్ జోషి రానియలే, ఎవరు మంత్రులు రానియలే. తను తప్పితే ఇంక ఎవరూ లేకుండా ఆ గర్భగుడిలో పోయిన విషయం మీరందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. भाइयों, इन्होंने बीजेपी पार्टी सिर्फ इलेक्शन के लिए देखती है। बीजेपी पार्टी आगे कहीं से चुन के आना ये कोशिश करती है। मोदी जी ने तो यही कर रहे हैं। कभी मणिपुर में जाके देखा कि वहां क्या हो रहा है? हजारों लोग मर रहे हैं, भूखे हैं,
उनके घर बर्बाद हो गए, लेकिन मोदी जी वहां पर नहीं गए। क्यों नहीं गए? आप पूरा हिंदुस्तान में कहां का समुद्र है वो डूबते वहां जाते हैं, कहां नदी है वहां जाते हो, कहां भगवान के हर मंदिर में माथा टेक कर उधर चले जाते हो। अरे तुम्हारे को जो इलेक्शन में लोग जो चुनाव में जिताए वो इसलिए जिताए कि वो भूखे हैं उनको रोटी दो, जो काम नहीं है काम दो, जो बच्चे पढ़ने के लिए उनके पास कोई साधन नहीं वो साधन दो। अरे भाई इसके लिए तुमको चुन के लाए, ये तो हमारी आस्था है। भगवान हर एक के घर में, हर एक कितना छोटा भी अगर घर है तो देवल में तो भगवान रखते हैं, पूजा करते हैं, और तुम वो पूजा कर रहे सो भी बताते। देश का इतना पैसा बर्बाद हुआ मोदी के पब्लिसिटी में, वो उसका पैसा नहीं हमारे मेहनत का पैसा है। क्या उन्होंने लाया? नहीं। क्या फिर भी बोलते हैं चल लोग, मेरे को ताजुब होता है। अरे बहुत कुछ किया, क्या किया बताइए आप। जो आदमी खुद अपने लोगों को नहीं संभाल सकता, गुजरात को ठीक नहीं रख सकता, गुजरात के बच्चों को ठीक नहीं रखता, वो क्या पूरे हिंदुस्तान के लोगों को ठीक रखेगा? वो तो बर्बाद कर रहा है। నరేంద్ర మోదీ బీజేపీ ఎప్పుడు కూడా